నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా? ఇక మిమ్మల్ని నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అంటూ బ్రహ్మానందం ఓ సినిమాలో ఆడావిడ చేసేస్తా ఉంటాడు. అప్పుడు ఎవడా పెద్దారెడ్డి అనుకునేవాడిని. ఇదిగో ఇప్పుడు తెలిసింది అది నెల్లూరు పెద్దారెడ్డి కాదు, పొంగనూరు పెద్దారెడ్డి అని. చాన్నాళ్లకు పెదిరెడ్డి మన రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన శుభ సందర్భంగా ఇదిగో అబ్బాయిలు ఓ పాలి అంతా చప్పట్లు కొట్టి పెదిరెడ్డిని ఎంకరేజ్ చేసేయండి, చప్పట్లు కొట్టండి ప్లీజ్. శాబాష్, అందరితో బ్రతిమాలి మరీ సాపర్లు కొట్టించానయ్యా పెదిరెడ్డి. ఇక మొదలెట్టు నీ కహాని. అది సరే, పవన్ కళ్యాణ్ నీ అక్రమ అటవీ భూముల వ్యవహారం బయట పెట్టేసాడు కదా, ఆ విషయం ఏమైనా మాట్లాడతావా? ఓహో, మాట్లాడలేనంటున్నావా? సరే అయితే ఏం చెబుతావో చెప్పి. అసలు ఓ రాక వచ్చావు, వచ్చి రాగానే బెదరగొట్టి పంపించడం ఎందుకు? కానీ దీంట్లో నా ప్రయత్నము ఏదో చెప్పడం తప్ప నేను వచ్చి ఏ గ్రామంలోనూ తిరగలేదు, ఏ మండలంలోనూ తిరగలేదు. చాలా శ్రద్ధ తీసుకొని చేయబట్టే మనం అందరికంటే ముందు దీన్ని సాధించుకోగలిగాం. ఈ నెల ఇవన్నీ కూడా పూర్తి చేశాం కాబట్టి ఇందాక భాస్కర్ రెడ్డి చెప్పినట్లు ఈ ఫోన్ నెంబర్లన్నీ కూడా మనం డిజిటలైజ్ చేసి సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తాం. ఎప్పుడైనా ఆయన మాట్లాడాలనుకుంటే కాన్ఫరెన్స్ కాల్లో ఈ ఫోన్ నెంబర్లకు అంతా కూడా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేరుగా మనందరితో కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. చూడు పెదిరెడ్డా, ఏంది ఇట్ట చెబుతా ఉన్నావు? జగనే స్వయంగా కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడతాడా? నాకు ఫోనే లేదు, నాకు నెంబరే లేదు అన్న జగను ఎలా ఫోన్లో వీళ్ళందరితో మాట్లాడతాడు? నువ్వే జనంలోకి వెళ్ళకపోతే జగన్ ఎలాగెళ్తాడు పెదిరెడ్డి? నువ్వేమైనా తోపు అనుకుంటా ఉన్నావా? పాపం జగనేమో 2027 నుంచి పాదయాత్ర చేసేద్దామని ఎప్పటి నుంచి కసరత్తులు గాట్రా చేసేస్తా ఉంటే నువ్వేంది స్వామి ఇట్ట జనంలోకి వెళ్ళను, గ్రామాల్లోకి తొంగి చూడను అంటా ఉన్నావు. అది సరే, జుట్టు బాగా తెల్లబడిపోయింది, మీసం ఏమో నల్లగానే ఉంది. ఏం రహస్యం? కోసంత మాకు కూడా చెప్పొచ్చు కదా. ఏటి ఓహో, రంగేస్తా ఉన్నావా? ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే. మా ఊళ్ళో కూడా నీలాంటిడే చెవిటి చెయ్యి అని ఒకడు ఉండేవాడు. ఆడు అంతే, సచ్చే ముందు వరకు మీసాలకు రంగు వేసుకునేవాడు. పాడి మీద కూడా వాడి మీసం నిగనగలాడిందంటే నమ్ము. అట్టాగే ఉంది నీ వ్యవహారం కూడా. సర్లే, ఏదో ఫోన్ నెంబర్లో ఫోన్లో అంటా ఉన్నావు, కంటిన్యూ చేసి. కార్యకర్తలు ఏ గ్రామానికి సంబంధించిన వారు ఉన్నారో ఆ గ్రామంలో ఏ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం జరిగిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారి ఆధ్వర్యంలోనే వారి ఆలోచన ప్రకారం వాళ్ళు ఏం చెప్తే చేసే పరిస్థితి మనం తీసుకొచ్చేదే కాకుండా మన నాయకుడే ఇప్పటికి చాలాసార్లు ఈ విషయం, నేను చెప్పిన విషయమే ఆయన అనేక సార్లు చెప్పారు. కార్యకర్తలకు ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళు చెప్పినవే చేస్తామని. కాబట్టి కొత్త తరహాలో కొత్త పద్ధతిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందాక మనమందరూ కూడా ఈరోజు ఏ విధంగా మీరందరూ కూడా వాలంటరీగా వచ్చారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాపారమో పనో వ్యవసాయమో ఏదో ఉన్నా కూడా పక్కన పెట్టి పార్టీ కార్యక్రమానికి కూడా మీరు ముఖ్యంగా మద్దతు ఇస్తా ఉన్నారు. కాబట్టి జగన్ 2-0 ఈసారి కార్యకర్తలు 2-0గా ఉండబోతా ఉన్నాడు అంటున్నావు. అంతేనా? అయితే నాదో మాట, మీ హయాంలో వాలంటీర్లే దేవుళ్ళు అన్నట్లు ఎమ్మెల్యేలే కూడా పనిరాని చేత్తలా ట్రీట్మెంట్లు ఇచ్చారు కదా, మరి దాని మాట ఏంటి? రేపటి రోజున అంటే 2029లో గెలిచే ఛాన్సే లేదనుకో, పొరపాటును వచ్చేస్తే కార్యకర్తలను తోనాబొడ్డు అంటూ మళ్ళీ జగన్ ఏసడించుకోవడానికి గ్యారంటీ ఏంది అంట. అసలు మొక్క చెప్పు, ఎందుకే జగన్కి మళ్ళీ సీఎం అయ్యే యోగం ఉందంటావా? మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి మద్దతుతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఏదో చాపట్లు కొట్టించుకోవాలని ఆత్రంలో అట్టా ఉంటా ఉన్నావు కానీ ఓ 30 ఏళ్ల వరకు జగన్కు సీఎం సీట్ అందుతుందంటావా? నీ భజన సరే, వాలంటీర్ల సంగతి ఏంది ముందు అది చెప్పు ముసలి తాత. కాకుండా గతంలో లాగా వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంకోటి కానీ లేకుండా కేవలం కార్యకర్తలతోనే ఆ ప్రభుత్వం నడుస్తారని
అంటే వాలంటీర్ల వ్యవస్థ అనేది ఒక చెత్త వ్యవస్థ అని, పనికి మాలిన వ్యవస్థ అని నీ నోటితో నువ్వు చెబుతా ఉన్నావు. మరెందుకు కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే మీ వైసీపీ వాళ్ళు ఏడ్చారు? అంటే నీ మాటలను బట్టి వాలంటీర్లు ఇక మీ పార్టీలో కూడా కనిపించరన్నమాట. గతంలోగా వాలంటీర్లు ఉండరానగానే రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు ఎలా చప్పట్లు చచ్చారు చూడు. అంటే మీరు చేసినది అది పెద్ద యాదవ పనుల్లో వాలంటీర్ల వ్యవస్థ ముఖ్యమైనదని ఎప్పటికైనా గ్రహించామన్నమాట. సంతోషం. పెద్దవాడివి, ఏజు గేజు ఎక్కువ ఉన్నవాడివి. ఫైనల్ గా ఒక్క మాట ఏదైనా ఉంటే చెప్పు, ఎక్కువ కూకో. అది సరే, ఇందాకటి నుంచి కార్యకర్తలను అంటా ఉన్నావు. ఓ పాలి వాళ్ళని చూపించు. వేళల్లో వచ్చారా లక్షల్లో వచ్చారో చూస్తాను. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఏకకాలంలో చాలా వరకు పూర్తయ్యాయి. వాటికి మోకాలు అడబెట్టి ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నాన్ని రాష్ట్రంలో అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చూడు పెదిరెడ్డా, పట్టుమని 100 మంది కూడా లేకుండా ఇదే మీటింగ్ రా నాయన. మా ఊళ్ళో సర్పంచులు పెట్టే మీటింగ్కి 500 మంది పైసీలకు వస్తారు. పాపం నీ దుస్థితి చూస్తూ ఉంటే ఎప్పట్లో వైసీపీ బ్రతికి బాటి కట్టడం కాటమే అనిపిస్తూ ఉంది. ఇక సాల్లే పెదిరెడ్డి, కూర్చోమని ఇదిగో మీ పదుల్లో వచ్చిన కార్యకర్తలకు చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఇంకా కూకో, చెప్పినంత వరకు సాల్లే. ఇక బయలుదేరు పెదిరెడ్డా, బయలుదేరు.